If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel, Titus India, and press the bell icon. Your life will never be the same again in Jesus' name. Amen. అప్పర్ రూమ్లు పోయి మీరందరూ వేచి ఉండండి. అందరూ పరిశుద్ధ ఆత్మ కొరకు వేచి ఉండండి. చాలాసార్లు మనం ఆశ ఉంటుంది, ఈ శరీరంలో మనకు ఆశ ఉంటుంది, ఆత్మ కొంచెం బలహీనంగా ఉంటుంది, శరీరం చాలా యాక్టివ్. పాస్టర్ చెప్తారు, యేసు కొరకు నీ జీవిస్తావా? పాస్టర్ జీవిస్తాను. తర్వాత ఇంటికి పోయిన తర్వాత అన్ని సమస్య చూసి ఎక్కడ జీవం వెంబడించేది, కొంచెం అట్లే గాలి వెళ్ళిపోతాయి. ఏమంటే ఆత్మ మనకు సపోర్ట్ ఇయ్యదు. ఏమంటే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే లోకంతో పోరాడుతూ ఉంటుంది. మనం దేవునితో ఉంచే సవకాశము పెట్టుకోకుండా, ఆయనతో నడచకుండా మన లాగుతూ ఉంటుంది. ఇప్పుడు యేసుతో నడచాలంటే ఏం చేయాలి? యేసు శిష్యునికి చెప్పినారు, అబ్బా ఇప్పుడు నేను చనిపోబోతున్నాము, సిలువలో మరణిస్తా, తర్వాత నేను పునరుస్తానాయి పరలోకం పోతాము. మీరు చెయ్యవలసింది ఏమంటే మీరు జెరూసలేంలో వేచి ఉండాలి. ఏం చేయాలా? వేచి ఉండాలి. వాళ్ళందరూ వేచి పరిశుద్ధ ఆత్మ కొరకు వేచి ఉన్నారు. ఎంతమంది అన్నారు? 120 మంది ఒక అప్పర్ రూమ్లో టాప్ ఫ్లోర్లో కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీద దిగి వచ్చినారు. హల్లెలూయా. 120 మంది శిష్యులతో కలిసి 120 మంది అక్కడ ఉన్నారు. వాక్యం చెప్తా అపోస్తల కార్యంలో అందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినారు. టన్స్ ఆఫ్ ఫైర్, అగ్ని ఒకరు మీద వచ్చి దిగిందంట. వాళ్ళు 4 రకరకమైన భాష. ఒకరికి ఫ్రెంచ్ తెలియకుండా వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ తెలియకుండా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు తెలియకుండా వాళ్ళు తెలుగు మాట్లాడారు. మీకు అర్థమయ్యేలాగా చెప్తే ఆ కాలంలో ఉన్న ప్రతి విధమైన భాష, వాళ్ళకి తెలియని భాష వాళ్ళ నోట్లో దేవుడు ఇచ్చి వాళ్ళని నింపినారు. హల్లెలూయా. అదే చెప్తారు ఇంగ్లీష్లో అన్నోన్ టంగ్స్, తెలియని టంగ్. మనకి తెలిసిందంటే ఇదే మాట్లాడదాం తెలిసింది, మనం మాట్లాడదాం మనకే తెలియకుండా అదే దేవుడి నుంచి వచ్చే భాష. హల్లెలూయా. ఈ అంటుండగా 2 విధంగా చెప్తారు. ఒకటి అన్య భాష. అన్య భాష అంటే ఈ లోకంలో ఎవరికి అర్థం కాదు, సైతానికి అర్థం కాదు. హల్లెలూయా. చెప్పండి పక్కన 4 సైతానికి. మీరు అన్య భాష మాట్లాడితే ఆ యొక్క తిట్లు పడుతుంది. హల్లెలూయా. ఇది హెవెన్లీ లాంగ్వేజ్ అంట, పరలోక భాష అంట. అన్య భాష మాట్లాడినప్పుడు దేవునితో సహవాసం, దేవునితో మీరు మాట్లాడిన దేవునికి అర్థమవుతుంది. దేవుడు మీ జీవితంలో ఆత్మల కార్యాలు కిరిగి చేస్తున్నారు. ఈ భాష సైతానికి అర్థం కాదు. ఇంకొక భాష, అన్య భాషలో ఇంకొక భాష ఏమంటే అన్నోన్ టంగ్స్ అంటారు, మీకు తెలియని భాష. ఇప్పుడు నాకు కన్నడ తెలియదు, అర్థం చేసుకోండి, కన్నడ తెలియదు. కొంచెం మంది మాట్లాడితే అర్థం అవుతుంది కానీ తెలియదు అనుకోండి. ఇప్పుడు ఎవరో వచ్చి మాట్లాడితే నాకేమో అర్థమవుతుందా? లేదు. ఇప్పుడు నా నోట్లో కన్నడ వచ్చిందంటే అందరూ ఒక రకంగా చూస్తారు, ఏం పాస్టర్కి ఎప్పుడు కన్నడ నేర్చుకున్నారు. ఇది అన్నోన్ టంగ్, నాకు తెలియని భాష. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఆయన నాకు తెలియని భాష నా నోట్లో ఇచ్చి మాట్లాడుతాను. హల్లెలూయా. ఇది చాలాసార్లు చూసినాం. ఒడిస్సా సేవ కొరకు పోయినా అప్పుడు అందరితో హిందీలో మాట్లాడుతూ ఉన్నాము. చాలా మందికి హిందీ తెలియదు. ఒక చర్చిలో పోయి నన్ను నిలబెట్టిన వాక్యం చెప్తాను, వాళ్ళకి కొంచెము హిందీ అర్థమవుతుంది. ఫుల్ ఒడియా మాట్లాడాలి. నేను నిలబడి ఎట్లప్ప ట్రాన్స్లేటర్ లేదు, నన్ను ఇట్లా ఇరికిచ్చినారు. నేను ఆలోచన. హల్లెలూయా. చాలా కష్టపడే చర్చి గీత్ ఇది వేసినారు షెడ్. అలా సుమారు 60 మందికి వచ్చినారు. పరిశుద్ధాత్మ నేనేం చేయాలి వీళ్ళకి, నేను చెప్పేది వీళ్ళకి తలకాయ పైన పోతుందే, నేను ఊరికి జోకర్ లాగా అక్కడ పోయి ఏమో మాట్లాడి వచ్చేలాగా ఉంటే నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్ముడ ఆ ఆరాధన ముగించే లోపల దిగి వచ్చేసినారు. హల్లెలూయా. నేను మాట్లాడితే ట్రాన్స్లేషన్ చేస్తే ఎవరు లేదు, నేనే ఒడియాలో మాట్లాడినా. హల్లెలూయా. అందరికి ఉజ్జీవం, అందరికి దేవుడు తాకినారు. అప్పుడు నాకు అర్థమైంది పరిశుద్ధ ఆత్మలో దిగి వచ్చినారంటే
అసాధ్యం లేనే లేదు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాలని మాట్లాడిస్తారు. ఎవరికి ఏం చేయాలో భాష తెలియని చోట్ల కూడా ఆయన వాడుకునడానికి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నామంటే పరిశుద్ధాత్ముడు లేకుండా యేసయ్యతో సన్నిధి సహవాసం ఉంచాలంటే అది చాలా కష్టం. దేవుడు 12 శిష్యులు ఎన్నుకొని వాళ్ళకి లాస్ట్ చెప్పిందప్ప, నీ సేవ ఇంకా కొనసాగించాలంటే, నీ గొప్ప కార్యాలు సూచక్రియలు నీ ద్వారా జరగాలంటే నీవు పరిశుద్ధాత్మ పొందుకోవాలంట. పరిశుద్ధాత్మ పొందుకోవడం దేవుడు ఏం చెప్పినారు? యెరూషలేములో వేచి ఉండు. యెరూషలేములో నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటే జూడేయ, సమరియా, ఆల్ ఓవర్ ద వరల్డ్, లోకమంతా నీవు తిరిగి స్వార్థ ప్రకటించడానికి అవుతుంది. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ నీ మీద వస్తే నీవు బలం పొందుకుంటావు, గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు కొంతమంది స్పెషల్ గా ఎన్నుకుంటారు. కొంతమంది నాకు అడుగుతా, పాస్టర్ ఎట్లా మీరు ప్రేయర్ చేస్తే అద్భుతం జరిగిపోతాం, మీరు చెప్తే అన్ని జరిగిపోతాయి. అప్ప నన్ను స్పెషల్ గా దేవుడు ఎన్నుకున్నారు. హల్లెలూయా. యేసయ్య పాస్టర్ టైటిల్స్ లాగా నాకు వరం ఉంటే హీరో, నీ కథ వేర. హల్లెలూయా. నీకు దేవుడు ఉంచినది నీవు పొందుకోవాలి. హల్లెలూయా. నాలాగా డూప్లికేట్ వచ్చి అవుతుందా? లేదు. ఒక్కరొక్కరుగా ప్రత్యేకంగా, ఇంగ్లీష్ లో వర్డ్ యూస్ చేస్తారు యూనిక్. ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకుంటాం. మనం వేరే వాళ్ళగా నడిచే అవసరం లేదు. వేరే వాళ్ళగా నేను ఆయనలాగా మారాలి వద్దు. ఆ థాట్ అంతా ఇడిచిపెట్టేసి యేసయ్య నన్ను వాడుకో, నా జీవితంలో నీ ప్రణాళిక జరగాల, నన్ను ఎన్నుకున్న విధానం బట్టి వందనాలు, నన్ను విడిపించి నా పాపం నుంచి, నా పాపం క్షమించి నన్ను ఈలాగా నిలబెట్టినావు, నీకు వందనాలు, నీ చిత్తం నా జీవితంలో జరిగించు. హల్లెలూయా. యేసయ్య నేను నీకు ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. గొప్ప కార్యం చేయకుండా ఒక చిన్నదిగా ఒకరితో యేసయ్య నిన్ను ప్రేమిస్తానని చెప్తే వాళ్ళు మారితే దానికంటే గొప్ప కార్యం మీకు ఏం కావాలి? హల్లెలూయా. మీరు మాట్లాడిన ప్రతి మాటలు ప్రజలకు స్వస్థత, విడుదల దయచేస్తుంది. చాలా మంది అనుకుంటారు, నేను పోయి చెప్పి ఏం జరుగుతుంది, నేను ప్రేయర్ చేస్తే ఏం జరుగుతుంది, నేనే పాజిటివ్ పోయి పాజిటివ్ నాకు కొంచెం ప్రేయర్ చేయని చెప్తా ఉంటాము, నేను ఇంకొకరికి ప్రేయర్ చేయాలంటే నా ప్రేయర్ చేసి వింటారా? అలాగా రకరకమైన ఆలోచన ఉంటుంది. ఈరోజు ఆ ఆలోచన అంతా తీసి పక్కన పెట్టి యేసయ్యకి ఇష్టమైన వ్యక్తిగా మీరు ఉంటే చిన్న మాట సెలవిస్తే ఆ మాటల్లో శక్తి ప్రవహిస్తుంది. హల్లెలూయా. మీరు ఊరికే చెప్పాలంటే నోరు తెలిసి చెప్పాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇంగ్లీష్లో మీకు ఉన్న శక్తి మీరు తెలుసుకోవాలా. నాలో యేసయ్య ఉన్నారు, నన్ను ఎన్నుకున్నారు, నేను చెప్తే జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి మనం ధ్యానిస్తే ఉన్నాము ఈ కార్యము. యేసయ్య మన జీవితంలో 12 శిష్యులుగా ఎన్నుకొని పరిశుద్ధాత్మ వాళ్ళకు కావాలని దేవుడు చెప్పినారు. ఈ రోజు మనల్ని చూసి దేవుడు నన్ను వెంబడి చెప్పిన వెంటనే మన ఆలోచన ఏమి మనకు తగులుతా ఉంది? మన మైండ్లో మనం వెంబడించేకి సిద్ధంగా ఉన్నామా, లేకపోతే యేసయ్య నాకు కష్టం చెప్తున్నామా? దేవుడు చెప్తున్నారు, ఎంత కష్టమైన కార్యమైనా నన్ను వెంబడించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఆయన మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపించడానికి ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. యేసయ్య శిష్యులు ఎవరు ఎన్నుకున్నారు తెలుసా? డాక్టర్, ఇంజనీర్ ఎన్నుకున్నారా? నేను సేవకు వచ్చినప్పుడు ఇట్లానే కథ చెప్పిన దేవుని, నీవు కావాలా, నీవే నా సేవ చేయాలంటే యేసయ్య చాలా ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బ్రెయిన్ అంతా నింపబడి చాలా డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏ పార్టీ వాడయ్యా? ఎవరైనా ఎన్నుకొని చెప్పి నేను ఒక పని చేసుకొని మెడికల్ ఫీల్డ్లో రెప్పరుగా ఒక టై కట్టుకొని బూట్ వేసుకొని ఆ టగిన్ చేసుకొని డాక్టర్ పోయి విజిట్ చేసేది, మాత్రల గురించి చెప్పేది, క్యాన్సర్ డ్రగ్స్, క్యాన్సర్ ఇంజక్షన్ వేసారు చూడండి, ఒక ఇంజక్షన్ 25,000, మేము ఇచ్చేది 5,000కి. డాక్టర్ పోయి డాక్టర్ చెప్తాం, ఈ మెడిసిన్ లోపల ఈ ఇంజక్షన్కి ఇంత పవర్ ఉంది, ఇన్ని గంటల్లో పని చేస్తుంది, ఇన్ని రోజుల తర్వాత ఒకటి వేయాల, అన్ని డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానివల్ల మాలికులు మాట్లాడు. ఇట్లా చేసుకొని ఉన్నప్పుడు దేవుని స్వరం నాకు వినిపిస్తాను, నీవు నాకు కావాలి. దేవునికి నేను కథలు చెప్పిన, యేసయ్య మంచి మంచి వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు,
వాళ్ళ ఎన్నుక. దేవుడు చెప్పి నీవే కావాలి. ఏసే మేము పనికి రాకుండా వాడు ఎవరు నన్ను పట్టించుకోరు, నాకు బుద్ధి లేదు. దేవుడు చెప్పి అదే నాకు కావాలా రా అని చెప్పినారు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎస్కేప్ అయిపోతాం తెలియదుగా. దేవుడు నన్ను వెంబడించింటే ఏసే లేదు నాకు కొంచెం ఛాతి కాదు, కాలు నడసికి కాదు, కొంచెం నొప్పి వస్తుంది, నాకు కరెక్ట్గా కన్ను కనిపించదు, రకరకమైన నుండి చాకులు ఉంటారు తమిళ. హల్లెలూయా. ఊరికేమో కారణాలు చెప్తా ఉంటామా, కష్టం వెంబడించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే కష్టం. దేవుడు చెప్తారు నీవు నా చేయి పట్టుకుంటే అన్ని సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆ రోజు దేవుని స్వరముకి నేను వెంటనే నా జీవితం సమర్పించి, యేసయ్యా ఈ లోకంలో ఎవరికి అవసరం లేదు, ఈ లోకంలో నా పేరు చూస్తే అందరూ రౌడీ ఇలా అలా అని చాలా రకరకమైన మాటలు చెప్పినారు. చూసే వాళ్ళంతా నా గురించి చెడ్డగానే మాట్లాడతారు. నీకు నేను కావాలా అని దేవుని అడిగితే నీవే కావాలని చెప్పిన వెంటనే సమర్పించిన. ఈ రోజు ఇలాగ ఉన్నామంటే ఆయన పిలుపుకు లోబడి నేను వెంబడిస్తామని చెప్పిన దేవుడు నన్ను బంగారులాగా తీసుకొని ఆయన వాడుకుంటున్నారు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఎన్నుకున్న విధానాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన నన్ను వెంబడించి చెప్పిన వెంటనే మనం వెంబడించాలి. అప్పుడు ఆయన మనతో ఉండి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనం మీరు ఇంట్లో పోయి వాసించండి, మనకు సమయం లేదు కాబట్టి నేను అట్లా త్వరగా పోతున్నాము. హౌ డు ఐ అప్లై జీసస్ వే ఆఫ్ సెలెక్టింగ్? యేసు మన జీవితంలో ప్రతి కార్యం ఆయన ఎన్నుకున్న విధాలే టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఆయన ఎవరు ఎన్నుకున్నా నేను చెప్పిన చేపలు పట్టేవారు, అందరూ చేపలు పట్టేవారే మాస్టర్. అలాంటి వాళ్ళకు ఏది తెలీదు, చదువు ఉండదు, అబ్బాయి స్విమ్మింగ్ చేయ తెలుసా, ఓకే సెలెక్ట్ రాపు అంటే వాళ్ళు తరతరాలు చేసే పని. అది జనరేషన్ చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి ఆయన నన్ను వెంబడించి చెప్పిన. 2 రోజుల ముందు చెప్పినాము, సైమన్ పేతురు చూసి ఏం చెప్పినారు, నీవు నన్ను వెంబడించు. ఒక ట్యాక్స్ కలెక్టర్ మందిరంలో కూర్చొని అందరితో ట్యాక్స్ తీసుకుంటా ఉన్నాను. యేసు ఆయన చూసి జాకేయస్ నన్ను వెంబడించి చెప్పినారు. వెంటనే ఆయన యేసు వెనక వెంబడించిన డబ్బు ఉన్న బ్యాగ్ అంతా అక్కడే పడేసి యేసు వెనక పోయినారు. హల్లెలూయా. యేసు మనకి నన్ను వెంబడించి చెప్పినప్పుడు మన క్రియ ఎలా ఉంది? రెడీగా ఉన్నామా లేకపోతే డిలే చేస్తున్నామా? రెడీ అంటే ఆయన మమ్మల్ని వాడుకుండడానికి, మన ద్వారా ఆయన దీవెనల ఆశీర్వాదం మన జీవితంలో మనకు వేరే వాళ్ళకి ఇచ్చడానికి ఆయన గొప్ప దేవుడు కన్నా. మనం ఏం చేయాలా, ఆయన ఏం చెప్తారో దాన్ని మాత్రమే మనం ఫాలో చేయాలి. వాక్యం చదువుతాం. లూకా సువార్త 5:27-28 వరకు చదవండి ఎవరైనా. 27 నుంచి 8 లూకా సువార్త 5. ఒక లేవి సుంకం కలెక్ట్ చేస్తే, ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తే, అక్కడ ఉండి ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాను. దేవుడు ఆయన దగ్గర పోయిన వెంటనే ఆయన చూసి దేవుడు చెప్పినారు, నన్ను వెంబడించి చెప్పినారు. కొన్నిసార్లు దేవుడు సింపుల్గా నన్ను వెంబడించి చెప్తారు. మనం అర్థం చేసుకోవాలి ఆయన ఏమి మనతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంచెమా యేసయ్యా నేనే వెంబడిస్తాను, నీవే నా రాజు వెయ్యా పాటు పాడి సైలెంట్గా ఉంటాము, ఏమి చెయ్యము. అలాంటి వాళ్ళ దేవుడికి ఇష్టం ఉన్న ప్రజలు కాదు. దేవుడు ఎంత చెప్పినాడు, ఏం చేస్తున్నాడు అంటే 28లో రాయబడింది. 28 చదవండి. ఆయన ఏం చేస్తున్నాడంట, సమస్తము విడిచిపెట్టి లేచి యేసు వెనకపోయినారు. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, యేసయ్య నన్ను వెంబడించి చెప్పినప్పుడు మీ జీవితంలో ఏదేది విడిచిపెట్టాలో సమస్తము దాన్నంతా విడిచిపెట్టేసి
యేసు వెంబడించాలా. అప్పుడు మీరంటే యేసుకి చాలా ఇష్టమైతుంది, మిమ్మల్ని వాడుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రేయర్ చేయబోతున్నాము. యేసు ఎవరు చాలా ఇష్టమైన వ్యక్తిగా పెట్టుకున్నారంటే ఆయన మాట వెంటనే వింటి యేసయ్య నేను ఉన్నాను, నీ కొరకు జీవిస్తా అని చెప్పినప్పుడు ఆయన కైగుడిలో మనల్ని తీసుకుంటారంట. హల్లెలూయా. 12 శిష్యులు ఉన్నారు. 12 శిష్యులు ఇంకా స్పెషల్గా ఉన్నారు. యోహాన్ ఎవరంట? యేసయ్య మార్పులు అట్లే ఆనుకొని ఉంటారు. అంత యేసయ్య అంటే ఇష్టం. అందరూ ఒకరగా యేసయ్య యేసయ్య అని చెప్పేవాళ్ళు. ఈయన యేసయ్యతోనే అట్లే ఆనుకొని ఉండేది. ఏమంటే ఆయనకి ఇంకా కొంచెం ఇష్టం, యేసయ్యతో ఉండాలా. యేసయ్య ఏం చెప్తున్నారు అదే చెయ్యాలన్నా. పేతురు ఇంకో ఒక సైడ్ ఆయనకు చాలా ఇష్టం. యేసయ్య కొరకు తొందరపడి ఏమైనా చేసేకి రెడీగా ఉంటారు. పేతురు మనం చూసినాం చూడండి, 2 రోజుల ముందు ఆయన చేపలు పట్టేవారు దేవుడు నన్ను వెంబడించి చెప్పినట్టు వెంబడించి వస్తే ఉండగా లాస్ట్ క్రూసిఫికేషన్ లో ముందు వరకు ఏం చెప్తున్నారంటే దేవునితో నడిచి యేసయ్య నీకేమో అయిందంటే నేను నీ కొరకు నిలబడతా, జైలుకి నిన్ను తీసుకొని పోతారా, నేను ఉంటా, ఎవరు ఏం చేస్తారని చూస్తాం. ఈరోజు నాకు కూడా కొంతమంది అట్లా సపోర్ట్ ఉన్నలాగా ఉంటారు. హల్లెలూయా. ఏమంటే సార్ మన కొరకు అన్ని చేసినారు కదా, మనం నిలబడాలని. ఆ కాలంలో 12 శిష్యులు పేతురు కొంచెం ఫాస్ట్ అంట. ఆయనపైకి తొందరపడే వ్యక్తి ఒక పేరు కూడా ఉంది. ఆయన చాలా ఇష్టం దేవుడికి. ఆయన పేరు ఏం చెప్పినారంట? రాక్ అని చెప్పినారు. రాయి, నీవు రాయి బండ, ఈ బండ మీద ఎక్కడ చెప్తున్నా పేతురు మీద నేను సంగమం లేపుతామని చెప్తున్నాను. అంటే ఎంత ముఖ్యమైన వ్యక్తి చూడండి. అంటే వేరే ఏ శిష్యుని చూసి చెప్పలేదు, పేతురు చూసి చెప్పినారు ఈ రాయి మీద నేను ఈ మందిరం లేపుతాను చెప్తున్నా. హల్లెలూయా. ఈస్ అ రాక్. రాక్ అంటే ఏమి? బండ అంటే ఊరికే బండ కాదు, బండ అంటే కదిలించబడము. హల్లెలూయా. బండ మీరు కదిలించి అవుతుందా, బ్రేక్ చేసి అవుతుందా? ఈజీగా చాలా కష్టం. దేవుడు చెప్తున్నారు పేతురు అలాంటి వ్యక్తి అని చెప్తున్నారు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన చాలా తొందరపడి ప్రతి కార్యం ముందుకుంటారంట. మనం చెప్తాం చూడండి, తెలుగులో మీరు ఎట్లా చెప్తారో ఏమో తెలీదు, ఏమైనా టక్కున నోస లోపల పెట్టేస్తారన్న, మూకు నొడచివాங்க తమిళ్లో சொல்லுவாங்க. తెలుగులో ఏం చెప్తారో ఏమో తెలియదు. అంటే ఏదాச்சும் ఒక కార్యం జరిగిందంటే పిలిచికుండానే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు లోపల. అర్థమైతే ఉందా? హల్లెలూయా. అలాగ పేతురు ప్రతి కార్యం ఇన్వాల్వ్ అవుతారన్న. యేసు ఎవరైనా విరోధంగా లేస్తే ఏంపా అంటే అడిగేవాడు. అంత ధైర్యము, అంత బోల్డ్నెస్. యేసు వరకు ఏమైనా చేస్తే సిద్ధంగా ఉన్నారు. బట్ యేసు సిలువలో ఆ మరణంకి తీసుకుని పోతే ఉండగా ఇక్కడ పేతురుకు భయం వస్తా ఉంది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? స్లోగా అట్లా దేవుడు ముందే చెప్పినారు, ఏ పేతురు నిన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. మళ్ళీ 3 సార్లు అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా? యేసయ్య ఏమి ఇది నిన్నే ప్రేమిస్తున్నా అని చెప్తా. దేవుడు చెప్పినారు, నా గొర్రెలు ఏం చేయాలి నీవు మేపు అని చెప్పిన. నా గొర్రెల మేపు. ఎవరి చేతులు ఇచ్చిపోయినా తెలుసా? పేతురు చేతులు ఇచ్చిపోయినా. ఎవరు యేసు చేతులు ఇచ్చిపోయినా అందరూ ఒకరొకరంగా వెళ్ళిపోయిన. జూడాస్ గారిది యేసయ్య తగిలిచ్చేసేసిన సిలువలో మరణించడానికి. ఒక్కొక్క రకంలో ఉన్నారు. పేతురు మాత్రం చాలా స్ట్రాంగ్ యేసయ్య కొరకు నిలబడాలని ఉన్నారు. అయినప్పటికీ పోరాటాలు, భయము. యేసు పట్టుకొని లాక్కొని ఫుల్ కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఈయనకి బొక్క ఉంటుంది. ఇప్పుడు లైట్గా అట్లా వెళ్ళిపోతాము. దేవుడు ముందే ప్రవచనాత్మతో చెప్పినారు, 3 సార్లు కోడి కూయకమంటే నీవు నన్ను ఏం చేస్తావు? ఎరుగనని చెప్తావు, తిరగేస్తావా? చెప్తామని చెప్పినారు దేవుడు. లేదు యేసు నిన్నేట్లా అట్లా చెప్తా అంటే ధైర్యంగా చెప్పా. దేవుడికి తెలుసు కదా ఏం జరుగుతుంది. దేవుడు చెప్పిన సైతాను చేతిలో నీ పడకుండా నీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవుడు చెప్తున్నాను. ఇప్పుడు అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అందరూ పట్టుకొని యేసయ్య తీసుకుని పోతా ఉన్నారు. అక్కడ వేరే వాళ్ళతో కూర్చొని అట్లా చలి అయితే ఉంది కాబట్టి ఆ కాయలు ఏమంటారు, ఆ మంటల్లో కూర్చొని అట్లా కొంచెం షేక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కొంచెం నీవు యేసయ్యతో ఉన్నావు కదా అంటే, నేను లేదప్పా ఎవరు యేసయ్య అన్నారు.
హల్లెలూయా. నేను ఎరుగను. ముందు ఏం చెప్పను, యేసయ్య కొరకు నేను ఏమైనా చేస్తాను, ధైర్యంగా మాట్లాడినారు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు లైట్గా వెనక. తర్వాత రెండవ సార్లు ఇంకో కొంతమంది వచ్చి, నీ యేసయ్యతో ఉన్నవాడు కదా, మాకు బాగా తెలిసి చెప్తే, యేసయ్య నేను ఎరుగున్నాను. రెండవ సార్లు, మూడవ సార్లు వచ్చి అడుగుతున్నారు. ఒక ఆయమ, పని ఆయమ వచ్చి అడుగుతాను, ఈయనతో యేసయ్యతో ఉన్నవాడు ఈయన పట్టుకోండి చెప్తే, యేసయ్య ఎవరు అంటే మనం అడుగుతాం కదా, ఎవరో పైన అలాగా తిరస్కరిస్తా ఉన్నారు, డినై చేస్తా ఉన్నారు. ఇంత అయిపోయిన తర్వాత కూడా యేసయ్య ప్రేమ పేతురు మీద నుంచి పోవడం లేదు. ఏమంటే దేవుడు చెప్పి, నీ కొరకు ప్రార్థిస్తున్నాను, నీవు బండ, ఈ బండ మీద నేను చర్చ కడతాను దేవుడు మాట్లాడినాడు. ఏమంటే ఒక ఆశ కలిగిన వ్యక్తి దేవుడు తృప్తిపరుస్తారంట. ఇప్పుడు ఏం జరుగుతుంది, మెయిన్ అలా చెప్పి ప్రేయర్ చేయబోతున్నాము. పేతురుకు ఆ యేసయ్య మరణించి పరలోకం వెళ్ళిపోయినారు. దేవుడు ఏం చెప్పినారు, వేచి ఉండి జెరూసలేము. ఇప్పుడు పేతురు వేచి ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ 120 మందిలో పేతురు ఒక ఆయన కూర్చొని ప్రే చేస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్ముడు ఆయన మీద వచ్చి దిగి వచ్చిన వెంటనే ఆయనకి ఇప్పుడు బలం వచ్చేసింది. అందరు చెప్తారు, ఈ దొంగ నాయకు కదా, యేసయ్య అని చెప్పి యేసయ్య తెలియని చెప్పినవాడు కదా, పెద్ద దొంగ. రకరకంగా ప్రజలు మాట్లాడుతున్నారు. పేతురు ఏది చెవిలు వేసుకోకుండా నిలబడి ఇప్పుడు పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. మారు మనసు పొందుకొని రక్షణ పొందుకో, యేసయ్య నీ కొరకు మరణించిన స్వార్థ ప్రకటించగా ఇప్పుడు వరకు వాళ్ళకు జరిగిందో ఏమో తెలియదు. ఒకే మెసేజ్ లో 3000 మంది వాక్యం విని సమర్పించి లోబడి బాప్టిజం తీసుకొని ఒక్కో రోజు 3000 ఇచ్చిందా ఎట్లా ఉంటుంది, 3000 బాప్టిజం ఇచ్చి వాళ్ళు 3000 మంది చర్చిలు యాడ్ అయినారంట. ఇంకొక మెసేజ్ చెప్తున్నా, సర్ప సంతానమా మాట్లాడవచ్చు, ఇట్లా మాట్లాడింది ఏమో, నీవు పాపము కొరకు యేసయ్య మరణించిన ఆయన రక్తం నీ కొరకు ఉంచినారు, నీవు మారు మనసు పొందుకో అంటే ప్రకటించిన వెంటనే 5000 మంది, హల్లెలూయా, 5000 మంది స్వార్థ విని అందరూ బాప్టిజం తీసుకోండి. ఇదే బ్యూటిఫుల్. ఈరోజు చర్చిలో మెసేజ్ చేస్తే ఒక 10 మందిలో 2-3 కేసులే, సరే నేను ఒప్పుకుంటా, యేసయ్య నా పాపం క్షమించిన నమ్ముతా అంటే బాప్టిజం తీసుకున్నారు. కానీ అప్పుడు 5000 మంది వింటే 5000 మంది ఒప్పుకొని మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకొని చర్చిలో అడగినారంట. హల్లెలూయా. దేవుడు గొప్పగా వాడుకున్నారు. అందుకే దేవుడు చెప్పినారు, ఈ బండ మీద నేను చర్చ కడతా. హల్లెలూయా. అంటే ఏమి, రాక్ ఎప్పుడు కదిలించబడకుండా వ్యక్తిలాగా దేవుడు పేతురు నిలబెట్టినారు. ఎప్పుడు అది జరిగిందంటే పరిశుద్ధ ఆత్ముడు పేతురు మీద దిగి వచ్చినప్పుడు ఆయనకు లేకుండా ధైర్యము, గొప్ప శక్తి ఆయన మీద దిగి వచ్చింది. ఈ లోకంలో మనం యేసయ్యతో నడచాలంటే మనకి ఏం కావాలా, మనం లేచి నిలబడి ప్రేయర్ చేయబోతున్నాము. మీరు చెప్పవచ్చు, నేను యేసయ్యతో నడచాలని ఆశపడుతున్నాను పాస్టర్ అంటే, ఏమంటే నా ఫ్యామిలీలో రకరకమైన పోరాటం, నా భర్త ఒక రకంగా ఏమో మాటలు చెప్తా ఉంటారు, నాతో కొట్లాడుతూ ఉంటారు, నా పిల్లలు కొట్లాడుతూ ఉంటారు, నాకు పక్కన ఉన్న వాళ్ళు ఏమో చెప్పుకుంటా ఉంటారు, వీళ్ళు బైబిల్ తీసుకొని పోతారు, ఏం చేస్తారో ఏమో, అయ్యో అక్క నీవు అదిలో పోయి చేరినావా, యేసయ్య వెంబడిస్తున్నావా, క్రిస్టియన్ అయిపోయినావా, అది ఫాయిన్ దేవుడు, అది రకరకమైన మాటలు చెప్తారు. ఇదన్నీ మధ్యలో మీరు యేసయ్య వెంబడించడానికి రెడీగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు. మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈరోజు ఈ సమస్య మధ్యలో మీరు నిలబడాలంటే, యేసయ్య కొరకు సాక్షిగా నిలబడాలంటే మీరు ఏం చేయాలంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలా. ఉన్న చోట్ల 2 చెయ్యి పైకెత్తి యేసయ్యా నిన్ను వెంబడించాలని నాకు ఇష్టం ఉన్నదయ్యా, నాకు ఆశ ఉన్నదయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నాకు సహాయం చెయ్యి. ఈ లోకంలో ఉన్న సమస్యల నుంచి, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాల నుంచి యేసయ్యా నేను బయటికి వచ్చి నీ కొరకు నిలబడాలి, సాక్షిగా నిలబడాలి. యేసయ్యా నన్ను ఎన్నుకున్న విధానం కొరకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యు గ్లోరీ ఓ గాడ్.
Urabala Shandana. Thank you, Jesus. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. వందనాలు యేసయ్యా, ఈ సుందరమైన సమయం కొరకు నీకు వందనాలు. మక్కలు చేసిన ఈ మంచి జీవితం కొరకు వందనాలు. మనలో యేసయ్యా పెంటకు ఫలించి, యేసయ్యా లేవలేని పరిస్థితి నుంచి లేవనెత్తినావు, నీకు వందనాలు యేసయ్యా. నీ కృప, నీ కనికరము మా మీద ఉంచి ఇంతవరకు మమ్మల్ని నడిపించినావే, నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు వందనాలు యేసయ్యా. నీ చిలువ చాటులో మమ్మల్ని కప్పి నీతో నడచడానికి, నీతో సహవాసం కలిగి ఉండడానికి ప్రతి బిడ్డకి సహాయం చేయండి. ఉన్న అటు ఆటంకాలు తొలగించండి. యేసు నామములో థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఉన్న అన్ని ఆటంకాలు వేసి తొలగించబోతున్నాను. అలాగే మన చేతులు కమ్యూనియన్ వచ్చినప్పుడు తీసుకొని ఒకరికొరకు వేచి ఉండండి. దేవుని వెంబడించడానికి యేసుతో కలిసి ఆయన వెనక మనము ఏ మాత్రము వెనక తిరగకుండా ఆయన వెంబడించడానికి ఆయన కావాల్సిన ప్రతి విధమైన సహాయం ఆయన ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి మీ చేయి పట్టుకొని ఆయన నడిచిపోతున్నారు, మీతో ఉండబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు. నీకు స్తుతిలు, నీకు స్తుతి అర్పణలు యేసయ్యా. హల్లెలూయా. రబా గాదనా తుడమల గదడి అంతడ లీజో బి అంతడ దుడమనా షేకెని ఆతుల బి అంకడ సిరబి అంకడ మగిమేన్ ప్రశ్నము ఒరువరి తడటం యేసయ్యా. నీ కృప ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ముట్టబోతున్నందుకు వందనాలు యేసయ్యా. నీ కొరకు జీవించే బిడ్డగా ప్రతి బిడ్డ వాడుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఈ సమయంలో పాలు పొందుకునడానికి నీవు సహాయం చేసిన ప్రతి బిడ్డల కొరకు వందనాలు. నిన్ను వెంబడించడానికి అవసరమైన సహాయము, బలము, శక్తి యేసయ్యా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. రాత్రి యేసయ్య కమ్యూనియన్ పాలు పొందుచుండగా యేసయ్య వాళ్ళకు శరీరం కావాల్సిన ఆరోగ్యము, స్వస్థత, విడుదల యేసయ్య ఆర్థిక ప్రకారమైన దీవెనలు యేసు నామములో విడుదల చేస్తున్నాను. నేను ప్రతి కార్యము నీ బిడ్డలకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని వచ్చినాం తండ్రి, ఆమేన్. అందరూ కలిసి పుసిచ్చి తాగుతాము. వందనాలు యేసయ్యా, నీవు ఇచ్చిన మంచి సహవాసం కొరకు వందనాలు. నీవు చదివించిన మాటల ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో నిన్ను వెంబడించే బిడ్డగా ప్రతి ఒక్కరిని నిలబెట్టబోతున్నందుకు వందనాలు. నీకే ఘనత, మహిమ చెల్లించి యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel Titus India and press the bell icon. Your life will never be the same again in Jesus' name. Amen.